ఎరిత్రియా ఈ దేశం గురించి సాధారణంగా మనం వార్తల్లో వినలేము. ఎందుకంటే ఈ దేశంలో చాలా విషయాలు చెప్పడానికి ఏమీ లేవు. అయితే ఈ దేశంలో ప్రత్యేకమైనటువంటి కాలనీగా ఉంటూ వచ్చింది ఒకానొక సమయంలో. ఈ దేశం యుద్ధ వాతావరణంగా కూడా మారింది. కానీ అదే సమయంలో స్వతంత్రం కోసం ఊపిరి పోసినటువంటి గొప్ప చరిత్ర కలిగినటువంటి దేశం ఇది. దాని పేరే ఎరిత్రియా. ఎరిత్రియా ఎక్కడ ఉంది? ఈ దేశం భౌగోళికంగా ఎలా ఉంటుంది? దీని చరిత్ర ఏమిటి అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎరిత్రియా ఈస్టర్న్ యూరోప్లో ఉంది. దీని ఉత్తరాన సుడాని, పశ్చిమాన ఇథియోపియా, దక్షిణాన జిబోటి, తూర్పున రెడ్ సీ ఉంటుంది. క్షమించండి, ఆఫ్రికాలో ఉంటుంది. రెడ్ సీ తీరంలో ఉన్నందువల్లే దీన్ని ఎరిత్రియా అనే పేరు వచ్చింది. ప్రాచీన గ్రీకు పదం ఎరిత్రా తలస్సా అంటే ఎర్ర సముద్రం. అదే ఇప్పుడు ఎరిత్రియాగా మారింది. హైదరాబాద్, చెన్నై వంటి ప్రధానమైనటువంటి నగరాలు దక్షిణ భారతదేశంలో మనం చూడవచ్చు. అయితే వాటికంటే తక్కువ వైశాల్యం కలిగి ఉన్నటువంటి దేశం ఇది. కానీ వ్యూహాత్మకంగా ఎంతో ముఖ్యమైనటువంటి స్థానాన్ని కలిగి ఉంది. ఎరిత్రియాలో 3 ప్రధాన భౌగోళిక ప్రాంతాలు ఉంటాయి. మొదటి హైలాండ్స్, రెండవది లోలాండ్స్ వన్యప్రాణుల ప్రాంతాలుగా చెప్పవచ్చు. ఇక హైలాండ్స్ ప్రాంతంలో ఎత్తైన కొండ ప్రాంతాలు. ఇక్కడ ప్రధాన నగరమైనటువంటి ఆస్మారా ఉంది. ఇది రాజధాని నగరం కూడా. లోలాండ్ తీర ప్రాంతం తక్కువ ఎత్తులో ఉన్నటువంటి బీచ్ల ప్రాంతంగా చెప్పవచ్చు. రెడ్ సీ పక్కన ఉంటుంది ఈ ప్రాంతం. వన్య ప్రాంతాలు, పర్వత ప్రాంతాలు మరియు ఎత్తైనటువంటి అడవులు, కొండైన ప్రాంతాలు వంటివి ఇక్కడ మనం చూడవచ్చు. ఇవి వాతావరణాన్ని ప్రభావితం చేస్తూ ఉంటాయి. కొన్ని చోట్ల గడ్డిగా చలిగా ఉంటుంది, మరికొన్ని చోట్ల ఎండగా ఎడారి వాతావరణం ఉంటుంది. ఎరిత్రియా చరిత్ర అనేది మనకు కనీసం 3000 సంవత్సరాల క్రితం నుండి ఉంది. అక్సుమ్ ఎంపైర్ అనే గొప్ప సామ్రాజ్యం ఇక్కడ ప్రత్యేకంగా మనం చూడవచ్చు. ఇది ఒకటవ సామ్రాజ్యం నుండి 7వ శతాబ్దం వరకు పరాకాష్ఠకి చేరుతూ వచ్చింది. ఇది ఇథియోపియా, ఎరిత్రియా భాగాల్లో వ్యాపించేది. ఇది వాణిజ్యానికి ప్రసిద్ధిగాంచిందిగా చెప్పవచ్చు. రోమ్ సామ్రాజ్యంతోనూ అరేబియాతోనూ వ్యాపార సంబంధాలు ఉండేవి. ఈ ప్రాంతం అప్పట్లో అడిలియస్ అనే ప్రధాన పోర్టు సిటీగా ఉండేది. దీని ద్వారా వాణిజ్యానికి కేంద్రంగా ఉండేది. ఇప్పుడు ఇది ఒక పురాతన తురాయి మాత్రమే. అయితే 19వ శతాబ్దం చివరిలో ఐరోపా దేశాల కాలనీకరణ సమయంలో ఇటలీ వచ్చి ఈ దేశాన్ని ఆక్రమించింది. ఇప్పుడు ఇది ఇటాలియన్ ఎరిత్రియాగా పిలువబడేది. అది ఆఫ్రికాలో ఇటలీకి మొదటి కాలనీ. అంతేకాదు, ఆస్మారా నగరాన్ని ఇటాలియన్లు ఆధునిక నగరంగా నిర్మించారు. ఇప్పటికీ ఇక్కడ ఇటాలియన్ శైలిలో ఇల్లు కనిపిస్తూ ఉంటాయి. ఆస్మారా అనేది ఎరిత్రియాలోని రాజధాని. ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించడం జరిగింది. ఎందుకంటే ఇటాలియన్ కాలంలో ఎన్నో ఆర్కిటెక్చరల్ మ్యూజియంలు ఇక్కడ నిర్మించారు. ఆవిరి బస్సులు, ప్లాస్టిక్స్ శైలిలో ఉన్నటువంటి బిల్డింగ్లు, ఆర్ట్ డెకో సినిమా హాళ్ళు, విభిన్నమైనటువంటి చర్చిలు. ఇది ఆఫ్రికాలోని లిటిల్ రోమ్గా చెబుతూ ఉంటారు. ఈ విధంగా ఈ దేశం చాలా ప్రత్యేకతను కలిగి ఉంటూ వచ్చింది. ఇక ఇటాలియన్ యుద్ధాల మరియు పాలన ఎలా ఉండేదంటే, పురాతన కాలంలో ముగింపుకు వచ్చే సమయానికి ఎరిత్రియా దేశం కొలోనిజం యుగంలోకి వెళ్ళిపోయింది. 19వ శతాబ్దం చివరికి ఐరోపా దేశాలు ఆఫ్రికా ఖండాన్ని పంచుకుంటూ వచ్చాయి. ఏ దేశం ఎక్కువ భూభాగాన్ని ఆక్రమిస్తే అదే శక్తివంతమైనదిగా భావిస్తూ వచ్చాయి. ఇటలీ కూడా ఈ రేసులో భాగమైంది. అలా చరిత్రలోకి వచ్చింది చిన్న దేశమైనటువంటి ఎరిత్రియా. 1870ల నుంచి ఇటలీ తూర్పు ఆఫ్రికా వైపు కన్ను వేసింది. అయితే ఎరిత్రియా తీరంలో ఉన్నటువంటి అసబ్ అనే చిన్న పోర్టును 1882లో కొనుగోలు చేస్తూ వచ్చింది. అక్కడి నుంచి వారిని వెనక్కి తిప్పలేదని 1890కి వచ్చేసరికి ఇటలీ అధికారికంగా ఇటాలియన్ ఎరిత్రియా అనే కాలనీని ఏర్పాటు చేసింది. ఇటాలియన్లు రోడ్లు, భవనాలు, పంటల వ్యవస్థను అభివృద్ధి చేశారు. ఆస్మారాను ఒక యూరోపియన్ నగరంలా తీర్చిదిద్దారు. ఆస్మారా ఆఫ్రికాలోని లిటిల్ రోమ్గా మారిపోయింది. కానీ ఈ అభివృద్ధి స్థానిక ప్రజలపై, శ్రమపై మరియు వారి హక్కులపై తొక్కుతూ జరిగింది. ఇవి అన్ని ఇటాలియన్ కంట్రోల్లో ఉండసాగాయి. అయితే స్థానిక పాలన హక్కులేమీ లేవు. ఇటలీ ఎరిత్రియాను మాత్రమే కాకుండా ఇథియోపియాను కూడా స్వాధీనం చేసుకుంటూ వచ్చింది. కానీ ఈ ప్రయత్నం అనేది ఘోర పరాజయంగా మారిపోయింది. 1896లో జరిగిన అడువా యుద్ధంలో ఇథియోపియా రాజు మెనెలిక్ II సేనలు ఇటాలియన్ను చిత్తుగా ఓడించాయి. ఇది ఆఫ్రికా దేశాలు యూరోపియన్ శక్తులను ఓడించినటువంటి ఒక గొప్ప అరుదైన సంఘటనగా చెప్పవచ్చు. ఇటలీ తాత్కాలికంగా ఓడినప్పటికీ ఎరిత్రియాను మాత్రం వదులుకోలేదు. ఇది తమ ప్రధాన కాలనీగా కొనసాగించింది. ఆస్మారా, మస్సావా, కెరెన్ వంటి నగరాల్లో ఇటలీ సైన్యం, పరిపాలన, ఆర్థిక వ్యవస్థను
పెంచుతూ వచ్చింది. అయితే ఇటలీకి కొత్త డిక్టేటర్ వచ్చాడు. ఆయన పేరే బెనిటో ముసాలిని. అతనికి రోమ్ సామ్రాజ్యాన్ని పునరుద్ధరించాలనే కల ఉంది. అయితే 1935లో ముస్సోలిని ఎరిత్రియాలోని సైన్యం ద్వారా ఇథియోపియాపై దాడి చేయించాడు. వారు విషవాయువులు మరియు ట్యాంకులు, విమానాలే వాడసాగారు. ఇథియోపియా వీరి చేత ఓడిపోయింది. 1936లో ఇటలీ తాత్కాలికంగా తూర్పు ఆఫ్రికా అంతా కబలించింది. ఈ కొత్త నిర్మాణ సామ్రాజ్యాన్ని పాలిస్తూ వచ్చారు. ఇటాలియన్ ఈస్ట్ ఆఫ్రికా అని పిలుస్తూ వచ్చారు. ఇందులో భాగంగా ఎరిత్రియా, ఇథియోపియా, సోమాలిలాండ్ వంటి దేశాలు ఉంటూ వచ్చాయి. కానీ ఈ కబలింపు ఎక్కువ రోజులు నిలబడలేకపోయింది. రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది. 1941లో బ్రిటిష్ బలగాలు ఇటలీని ఓడించి ఎరిత్రియాను స్వాధీనం చేసుకున్నారు. ఇక్కడి నుంచి ఇటలీ పాలకులకు ముగింపు వచ్చింది. అయితే ఈ ఓటమి తర్వాత ఎరిత్రియా ప్రజలకు స్వతంత్రం రాలేదు. అదే తర్వాతి దశ అయినటువంటి ఇథియోపియాతో సంబంధాలు, అసలు గొడవ అంటే విషయాలు అనే విషయాలపై ఒక ఫోకస్ చేస్తూ వచ్చింది ఆ దేశం. ఈ దేశ ప్రజలు స్వతంత్రం కోసం పోరాటాలు మొదలుపెట్టారు. ప్రతి దేశం స్వతంత్రం కోసం పోరాడుతూ వచ్చింది. కానీ కొన్ని దేశాల పోరాటం 10 ఏళ్ళు కాదు, 20 ఏళ్ళు కాదు, 4 దశాబ్దాలుగా కొనసాగుతూ వచ్చింది. ఇలా 30 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత స్వతంత్రం పొందిన దేశం ఏదైనా ఉందంటే అది ఎరిత్రియా. బ్రిటన్ పాలన తర్వాత ఎరిత్రియా ఏమైంది, ఇథియోపియాలో ఎందుకు ఘర్షణ వచ్చింది, మరి ఈ పోరాటం ఎలా సాగింది అనేది ముందు తెలుసుకుందాం. 1941లో రెండవ ప్రపంచ యుద్ధంలో ఇటలీ ఓడిపోయిన తర్వాత ఎరిత్రియా బ్రిటిష్ మిలిటరీ అడ్మినిస్ట్రేషన్లోకి వెళ్ళిపోయింది. అందరూ అనుకున్నారు ఇప్పుడు ఎరిత్రియాకు స్వతంత్రం వస్తుంది అని. కానీ 1952లో యునైటెడ్ నేషన్స్ నిర్ణయంతో ఎరిత్రియాను ఇథియోపియాలో ఫెడరేషన్గా కలిపేశారు. అంటే ఎరిత్రియాకు కొన్ని స్వీయ పరిపాలన హక్కులు కలిగి ఉంటుంది. కానీ అంతిమ అధికారం మాత్రం ఇథియోపియా దగ్గరే ఉంటుంది. అప్పటిదాకా స్వతంత్రత కోసం ఎదురు చూస్తున్నటువంటి ఎరిత్రియా ప్రజల మీద మరొక దెబ్బ తగిలింది. 1950ల చివరి నాటికి ఇథియోపియా రాజైనటువంటి హెలై సెలాసీ స్వతంత్రంగా ఉన్నటువంటి ఎరిత్రియా పార్లమెంట్ను రద్దు చేశాడు. ఎరిత్రియాను పూర్తిగా ఇథియోపియాలో భాగంగా కలిపేశాడు. ఇది ప్రజలకు తట్టుకోలేని దెబ్బగా మారిపోయింది. ఈ చర్యలపై 1961లో ఎరిత్రియన్ స్వతంత్రం కోసం పోరాడుతూ వచ్చింది. పార్టీలు మొత్తం ఏర్పడ్డాయి. ఈఎల్ఎఫ్ అంటే ఎరిత్రియన్ లిబరేషన్ ఫ్రంట్ మరియు తర్వాత ఈపీఎల్ఎఫ్ ఎరిత్రియన్ పీపుల్స్ లిబరేషన్ ఫ్రంట్ అనే 2 పార్టీలు కొత్తగా పుట్టుకొచ్చాయి. ఈ పార్టీలు గిరిజన ప్రాంతాల నుండి గెరిల్లా వార్ స్టైల్లో యుద్ధం ప్రారంభించాయి. 30 ఏళ్ల పాటు సాగినటువంటి ఈ యుద్ధం ఇథియోపియా సైన్యంతో పోరాడుతూ ప్రజల అణచివేతను తట్టుకుంటూ వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. 1974లో ఇథియోపియాలో మానవ హక్కుల ఉల్లంఘనలు పెరిగాయి. డెడ్జ్ అనే మిలిటరీ గ్రూపు అధికారంలోకి వచ్చి మాంగిస్టు హైలై మరియం డిక్టేటర్గా మారిపోయాడు. అయితే అతని పాలనలో ఎరిత్రియాపై బాంబుల వర్షం కురిసింది. హత్యలు, ఖైదులు, పీడనాలు మరింత పెరిగిపోయాయి. 1980ల నాటికి ఈపీఎల్ఎఫ్ అత్యంత శక్తివంతమైనటువంటి పోరాట దళంగా ఎదిగింది. జనాల మద్దతు పెరిగింది. మహిళల పాత్ర కూడా ఈ పోరాటంలో విశేషంగా చూడవచ్చు. చాలామంది మహిళలు యోధులుగా, నాయకురాలుగా ముందుకు సాగుతూ వచ్చారు. ఇదే నిజానికి స్వతంత్రానికి మొదటి ఒక ఘట్టంగా చెప్పవచ్చు. 1993లో యుఎన్ పర్యవేక్షణలో ప్రజాస్వామ్య రెఫరెండం జరిగింది. 99.8% మంది ఎరిత్రియన్లు స్వతంత్రానికి ఓటు వేశారు. 1993 మే 24వ తేదీన ఎరిత్రియా అధికారికంగా స్వతంత్రాన్ని ప్రకటించుకుంది. ప్రజలు జెండాలు పట్టుకొని రోడ్లపైకి వచ్చారు. ఆనంద బాష్పాలు ఇక్కడ చూడవచ్చు. స్వతంత్రం తర్వాత ఇసాయాస్ అఫెవర్కి ఎరిత్రియాకు తొలి అధ్యక్షుడిగా నియమితుడయ్యాడు. ఇప్పటి వరకు ఆయన ఈపీఎల్ఎఫ్ నాయకుడిగా సేవలందించడం జరిగింది. ఆయనే దేశ నిర్మాణానికి ముందుగా ఉన్నటువంటి వ్యక్తిగా చెప్పవచ్చు. కానీ తర్వాతి విధానాల్లో ఆయన కొన్ని ఇబ్బందికరమైనటువంటి విశేషాలను కూడా చూస్తూ వచ్చారు. అయితే అక్కడ ప్రజల సంస్కృతి, రాజకీయ వ్యవస్థ అనేది చాలా ప్రత్యేకంగా ఉంటూ వచ్చింది. ఇక్కడ రాజకీయ వ్యవస్థ విషయానికి వస్తే ఎరిత్రియా 30 ఏళ్ల త్యాగాల తర్వాత 1993లో స్వతంత్ర దేశంగా అవతరించింది. ప్రజలు ముఖ్యంగా ఆనందం, గర్వం, ఆశలు అన్నీ కూడా ఒక విధంగా చూడవచ్చు. కానీ ఆ ఆశలు నెరవేరాయా, ప్రజాస్వామ్యం వచ్చిందనే విషయంలో స్వతంత్రంగా పుట్టినటువంటి ఈ దేశం ఇప్పటికి ఎందుకు ఆఫ్రికాలోని ఉత్తర కొరియాగా పిలువబడుతుందంటే ఇక్కడ పాలన అనేది ఒక డిక్టేటర్షిప్గా ఉంటూ వచ్చింది. 1993లో ఎరిత్రియా స్వతంత్రం పొందినటువంటి దేశంగా ఉన్నప్పటికీ ఇసాయాస్ అఫెవర్కి దేశానికి మొదటి అధ్యక్షుడిగా కొనసాగారు. అప్పుడు దేశ ప్రజలు అతనిపై నమ్మకం ఉంచుతూ ముందుకు సాగుతూ వచ్చారు. ఆయన ఈపీఎల్ఎఫ్ నాయకుడిగా స్వతంత్రం తీసుకువచ్చారు. కాబట్టి సంవత్సరాల గడిచే కొద్దీ ఈయన నాయకత్వం ప్రజాస్వామ్యం నుంచి శాసనంగా మారడం జరిగింది. ఈ విధంగా దేశ ప్రజల్లో వ్యతిరేకతలు మొదలయ్యాయి. ఈ దేశం ప్రత్యేకమైనటువంటి విధానాలతో ముందుకు సాగుతూ వచ్చింది.
ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని గ్లోబల్కి సంబంధించిన వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. జై హింద్.